ఏమా ఆరోగ్యం అంతా బాగుంది కదూ? నువ్వు దేనికి టెన్షన్ పడద్దు. ఈ టైంలో అస్సలు టెన్షన్ పడకూడదు. నిన్ను చూసుకోవడానికి ఈ అన్నయ్య ఉన్నాడమ్మా. రాఘవయ్య గారు ఆడబిడ్డ పుడుతుందని తీసేద్దామన్నాడట. నెక్స్ట్ పుట్టబోయే బిడ్డ మగబిడ్డ పుడుతుందని రాసిమ్మను. మరెవరి చేతిలో ఉంటుంది? మరా దేవుడు రాసిన రాతను మార్చడానికి నువ్వెవడ్రా? ఊరిని కాపాడడానికి కలిసి ఉండాలి, అది ధర్మం. పుట్టని పసిగుడ్డును చంపేస్తానంటే సపోర్ట్ చేయడానికి వచ్చారు చూడు, అది తప్పో. అందుకే కొట్టాను. నిన్ను కనడానికి అమ్మ కావాలి, కొనడానికి భార్య కావాలి, చెయ్యి పట్టి నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. కానీ కడుపున పుట్టడానికి కూతురు వద్దా? ఆడపిల్లంటే భారం కాదు, బాధ్యత. ఇలా అయితే ఆడపిల్లను నట్టింట్లోనో నడివీధిలోనో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినా స్త్రీయా జననం నాస్తి, వినా స్త్రీయా గమనం నాస్తి, వినా స్త్రీయా జీవం నాస్తి, వినా స్త్రీయా సృష్టి ఏవ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు ఈ సృష్టే లేదు. అటువంటి ఆడపిల్లను కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకో ఇంటికి పంపించాలంటే క్యాలిక్యులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. అయిన వారికి ఆపదొస్తే అరగంట ఆలస్యంగా వస్తానేమో, అదే ఏ ఆడపిల్లకైనా ఆపదొస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ ది హెల్.